వచ్చినది సంబరాల సంక్రాంతి, సంపదలు పెంపు చేయు సంక్రాంతి, సంపదలు పెంపు చేయు సంక్రాంతి. పాటుపడి రాటుపడి పండించే రైతులంతా పండగ నాడు ప్రమాణాలు చేయాలి, తమ పాడుగుణం ఒకటైన విడవాలి. పొంగి పొంగి వచ్చినది సంబరాల సంక్రాంతి, సంక్రాంతి సంక్రాంతి. సంబరాలకి రాలేదంటే పాపం అమ్మగారికి చిన్నబాబు గారికి ఎంత బాధగా ఉందో తెలుసా? అది సరే, మిగతా దేంట్లో చూసినా అంత మంచి ఆయనగా ఉంటారే, ఆయనకి ఎట్టా అబ్బింది ఈ పాడు అలవాటు? ఇదిగో చూడు, పిల్లలు చెడిపోవటానికి కారణం ముఖ్యంగా పెద్దాళ్లే అనుకో. అంటే అసలు ఇట్లాంటి విషయాల్లో పెద్దాళ్ళు పిల్లలకు తెలియకుండా మసులుకోవాలి. ఆయన ఏమో కుర్రాళ్ళు చదువుకునే గదిలో కూడా తాగుతానే ఉండేవాడు. అలాగా? 20 సంవత్సరాల నాటి సంగతి ఈ రోజు కూడా కళ్ళకు కట్టినట్టుంటుంది. ఈ
అలవాటే రాజశేఖరం బాబుని ఈ కాడికి తీసుకొచ్చింది. శాస్త్రి గారు, మీరు శ్రమ పడాలి. ఎలాగైనా సరే ఎంత వీలైతే అంత తొందరగా సంబంధం చూడండి. మనకి కట్నాలతో కానుకలతో నిమిత్తం లేదు. మంచి సంబంధం అయితే అంతే చాలు. వచ్చే నెలలో వివాహం జరిపించి తీరాలి. అలాగే బాబు, ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి, వేసేయండి నా మీద. రేపటి నుంచి కాలికి బలపాలు గట్టు తిరుగుతానంటే నమ్మండి. మరి మీరు ఊరెళ్తామంటున్నారు? నాతో ఏం పని లేదు. ఆ మంచి చెడ్డంతా అమ్మే చూసుకుంటుంది. అమ్మకి నచ్చితే చాలు, ముహూర్తం పెట్టేసేయండి. చంద్రం, తొందరపడుతున్నావేమో, బాగా ఆలోచించు. ఏం లేదులేమ్మా, నువ్వు ఊరుకో. శాస్త్రి గారు, మరి మీరు? ఆహా, ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి, వేసేయండి నా మీద. అమ్మా, వెళ్ళొస్తా. మంచి మా నాన్న చూడండి. కంగపడదు. చూడండి అది చూడండి. నేను చూస్తానమ్మా, నువ్వేం భయపడకు. వారి ఐఎమ్ హియర్ టు లుక్ ఆల్ థింగ్స్. నేను నాన్న గురించి వారి ఐ మేక్ ఆల్ రైట్. Oh, 106. Danger, danger. Not. ఏనాయనా, ఊరి నుంచి వచ్చావు, మళ్ళీ కనపడలేదు. అంతా కులసయ్యేనా? అంతా కులాసేనమ్మా. ఊరి నుంచి ఏం తెచ్చారు? ఏం కావాలని చెప్తావు? మీ ఊళ్ళో ఏముంటుందో మాకు తెలిసేగా. పోనీ మీరందరూ ఒక్కసారి మా ఊరు రాకూడదు? ఓ యప్ప, మా పిలుతూ పోయేటట్టు. తప్పకుండా పిలుచుకెళ్తాను. వచ్చే నెలలో మీరు అందరూ రావాలి. మా అన్నయ్య పెళ్లి. అంతేనా? నీ పిల్లనేమో అనుకున్నా. నా పెళ్లి వచ్చే సంవత్సరం జరుగుతుంది. ఏనాయనా అంత ఖచ్చితంగా చెప్తున్నా? పిల్లలు చూస్తున్నారేటి? పిల్ల ఎప్పుడు చూసుకున్నానమ్మా, అంతా రెడీయే. నేను అండమే. శాస్త్రి గారు, బాగుంది. అందరిలోకి నాకు ఈ అమ్మాయి నచ్చింది. నప్పడం ఏమిటండి? అర్థంగా మన అబ్బాయి కోసమే పుట్టినట్టుంటాను. మరి ఇంకే పెద్ద అబ్బాయిని కూడా ఒక్క మాట అడిగి చెప్పేసేయండి. బాగుందమ్మా, అమ్మాయి చాలా బాగుంది. అయితే రేపు పిల్లని చూడడానికి వెళదామా? ఇంకెందుకమ్మా చూడటం, చూశాను కదమ్మా. అందుకు కాదు నాయన, అదంతా సాంగ్యం. అలాగేనమ్మా, తప్పకుండా వెళదామమ్మా. నువ్వు వెళ్ళమ్మా, పొద్దు పడుకో. అలా ఆ పిల్ల పేరేమిటి? పెద్దగా చెప్పాలి. పట్టి అబద్ధం. నిజమైతే చెప్పరు. పోనీ రహస్యంగా చెప్తారా? ఎవరా అమ్మాయి? నేనే చెప్తాను మాలతి. ఏం మాలతి, ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనుందా నీకు? నేను అనుకోలేదు మాలతి, అనుకోకుండానే జరిగింది. అందానికేం గాని ఆ అమ్మాయి ఎందుకో నన్ను నిజంగా ఆకర్షించింది. ఒక్క చూపుతో నా హృదయాన్ని దోచుకుంది. మాటతో మనిషిని తనవాణ్ణి చేసుకుంది. అలాగని పై ఆడంబరం లేదు, పేరుకు తగ్గట్టు ఆ అమ్మాయి నిజంగా సుకున్నా. ఆ వినయం, విధేయత, ఆ మంచితనం, నువ్వే గనక చూస్తే అమ్మాయిని అసూయపడతావు. ఏ మాలతి, బంగారం లాంటి బిందె మునిగిపోయింది. పోనీ లేవే, పోతే పోయింది. ఈ రోజు పండుగే పండుగ. బిందేమిటి? నా మనసు ఎలా మునిగిపోయిందో సంతోషంలో తెలుసా? ఏమిటమ్మా ఆనందం? చూడవే, పూలు ఎలా విరగపూచున్నాయి. కొయ్యవే, అన్ని పూలు కోసాయి. ఈ రోజు ఇల్లంతా పూలతో నింపేయాలి.